మన ఛానల్ వీక్షకులందరికీ రాశిఫలాలు వీడియోకి స్వాగతం. మేము ప్రతిరోజు 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. ఒకటి పంచాంగం వీడియో, రెండవది రాశిఫలాలు వీడియో. మీరు గనక పంచాంగం వీడియో కోసం చూస్తున్నట్లయితే పంచాంగం వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ఇంకా ఎండ్ కార్డ్స్లోనూ ఉంచుతాను, గమనించగలరు. ఈ రోజు రాశిఫలాలు చూద్దాం. మేష రాశి. ఈ రోజు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. అయితే వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవడం ముఖ్యం. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనవసరపు ఖర్చుల నుండి దూరంగా ఉండాలి. వ్యాపారంలో పురోగతి కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది. అదృష్టాన్నిచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి. ఈ రోజు వృత్తి వ్యాపార స్థానంలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. త్వరగా పూర్తి చేయాలనుకున్న పనులు కూడా నిదానంగా సాగుతాయి. వృత్తి జీవితంలో ఏర్పడే సవాళ్లను అధిగమించడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ప్రేమ ఆప్యాయతల వల్ల కుటుంబ జీవితం ఆనందంగానే గడుపుతారు. లక్ష్మీదేవిని పూజించడం వలన వృత్తి వ్యాపారాల్లో ఇంకా మంచి ఫలితాలను సాధించవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు వెండి రంగు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి. ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ రోజు మిథున రాశి వారికి దూర ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక ప్రయాణాలు లేదా ఉన్నత విద్య కోసం ప్రయాణాలు ఉండవచ్చు. అస్థిరమైన ఆలోచన వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. ఆదాయ మార్గాలు స్థిరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. బుధ స్తోత్రం చదవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి. ఈ రోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడుల మీద పెద్ద ఖర్చులు చేయడానికి ఈ రోజు సరైన సమయం కాదు. ఓర్పుగా కష్టపడడం ద్వారా కొన్ని అడ్డంకులను అధిగమించవచ్చు. శివలింగానికి పాలతో అభిషేకం చేయడం వల్ల ఇంకా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఆర్థిక స్థిరత్వం కోసం లక్ష్మీదేవిని తులసి ఆకులతో పూజించండి. అదృష్టాన్నిచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి. ఈ రోజు అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉండటమే మంచిది. వైవాహిక ఇంకా వృత్తిపరమైన సంబంధాల్లో మాట పట్టింపులు రావచ్చు. మీ నాయకత్వ లక్షణాలతో వ్యాపారాల్లో వచ్చే సమస్యలను కొంతమేర పరిష్కరించుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో విజయం కోసం హనుమాన్ చాలీసాను పారాయణ చేయండి. అదృష్టాన్నిచ్చే రంగు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 1. కన్యా రాశి. ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు కొన్ని కొత్త సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే మీ కృషి ఇంకా సహనం మీకు శుభ ఫలితాలను తెచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆరోగ్య ఆర్థిక స్థిరత్వం కోసం మీరు చేసే కృషితో పాటు ప్రతిరోజు విష్ణు సహస్రనామం కూడా చదవండి. మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. తులా రాశి. ఈ రోజు సంతానానికి పిల్లలకి సంబంధించిన విషయంలో కొంచెం మానసిక ఒత్తిడి అనుభవించవచ్చు. ఆ ఒత్తిడి మీ వృత్తి వ్యాపారాల మీద లేదా మీరు చేయబోయే పనుల మీద ఇంకా మీ జీవిత భాగస్వామి మీద కూడా ప్రభావం చూపించవచ్చు. అయితే మీరు అనుభవించే ఒత్తిడి మీ మానసిక పరిపక్వతకు లేదా మానసిక బలాన్ని పెంపొందించుకోవడానికి ఒక అవకాశంగా కూడా ఉపయోగపడుతుంది. ఆర్థిక స్థిరత్వం కోసం లక్ష్మీదేవికి పూజ చేయండి. అదృష్టాన్నిచ్చే రంగు వెండి రంగు. అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి. ఈ రోజు గృహస్థ జీవితంలో కుటుంబ సంబంధాలలో కొంత ఒత్తిడిని అస్థిరతను అనుభవించే అవకాశాలు ఉన్నాయి. అయితే మీ ఆత్మవిశ్వాసం ఇంకా మీరు చూపించే ప్రేమ వల్ల మీ సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకోగలుగుతారు.
వృత్తి వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంగా ముందుకు సాగిపోతారు. మీ ఆత్మవిశ్వాసం మీ ప్రగతికి తోడ్పడుతుంది. హనుమాన్ చాలీసాను చదవడం వలన ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టాన్నిచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ధనుస్సు రాశి. ఈ రోజు కొత్త ప్రయోగాలు చేయడానికి, సాహసాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. సోదర సంబంధాల్లో కొంత అనిశ్చితి ఉండవచ్చు, కానీ మీ మాట తీరు వల్ల వాటిని మెరుగుపరుచుకుంటారు. అయితే ఏ విషయంలోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రయాణాల్లో కానీ చేసే సాహసాలలో కానీ తగిన జాగ్రత్తలు పాటించడం కూడా అవసరం. విఘ్నేశ్వరుణ్ణి పూజించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అదృష్టాన్నిచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. మకర రాశి. ఈ రోజు ఆర్థిక పరంగా కొంత సవాళ్లు, ఇబ్బందులు ఉండవచ్చు. అయితే అవసరానికి ఆదుకునే వారు కూడా ఉంటారు. ఒక ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం ద్వారా, అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. సంపాదన మెరుగుపరుచుకునే అవకాశాల కోసం ఆలోచించండి. ఆర్థిక స్థిరత్వం కోసం కుబేర మంత్రం లేదా లక్ష్మీ మంత్రం జపించడం మంచిది. అదృష్ట సంఖ్య 8. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. కుంభరాశి. ఈ రోజు ఆర్థిక పరంగా, వ్యక్తిగతంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో కొన్ని పాఠాలను కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. మీకున్న సెల్ఫ్ మోటివేషన్, నాయకత్వ లక్షణాలు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగపడతాయి. ఎలాంటి పరిస్థితులనైనా మీరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అనుకున్న పనులు జాప్యం జరగకుండా త్వరగా పూర్తవడానికి శనివారం రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. మీన రాశి. ఈ రోజు ఆధ్యాత్మిక ప్రగతికి ఇంకా అంతర్ముఖ శోధనకు అనుకూలమైన రోజు. కొంతమేర ఒంటరితనం ఇంకా మానసిక ఒత్తిడి కూడా ఉండవచ్చు. ఈ రాశిలో ఒంటరితనం, మానసిక ఒత్తిడి అనుభవిస్తున్న వారు ఎవరైనా ఉంటే పేదలకు భోజనం పెట్టడం ద్వారా బయటపడవచ్చు. ఆధ్యాత్మిక ప్రగతి కోసం ప్రతిరోజు ధ్యానం చేసుకోవడం మంచిది. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మా రాశి ఫలాలు మీకు నచ్చాయో లేదో కామెంట్స్ లో తెలపండి. ఈ రాశి ఫలాలు ఈ రోజు ఉన్న గ్రహస్థితుల ఆధారంగా అంచనాలు వేయబడినవి మాత్రమే. ఇవి ఏ ఒక్కరి జాతకాలు కానీ రాశి ఫలాలు కానీ కాదు. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మీ ప్రతి క్షణం ఆనందంగా మరియు ఫలప్రదంగా ఉండాలని కోరుకుంటూ దిస్ ఇస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.